హమాస్ రాకెట్ల దాడితో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ ఆల్ అక్సా స్టామ్ పేరుతో హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో వందల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు. దానికి ఇజ్రాయెల్ ప్రతిదాడి మొదలైంది. దీంతో ఒక్కసారి ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ పాలస్తీనా వైపు చూస్తున్న పరిస్థితి. రెండు దేశాల మధ్య తడి ఆరని ఈ రక్త చరిత్ర ఈనాటిది కాదు. దాదాపు 100 ఏళ్ల నుంచి ఈ అగ్ని నిత్యం రాజుకుంటూనే ఉంది. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకి హక్కుందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అంటూ యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమిని చవిచూసిన తర్వాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. ఆ ప్రాంతంలో అరబ్బులు ఎక్కువ శాతంలోనూ యూదులు కొద్ది మంది మాత్రమే ఉండేవాళ్ళు. పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ సహా పలు యూరప్ దేశాల్లో యూదులపై జరిగిన మారణ హోమాన్ని తప్పించుకోవడానికి 1920-40ల మధ్య కాలంలో అనేక మంది అక్కడి నుంచి పారిపోయి పాలస్తీనా చేరుకున్నారు. క్రమేపీ యూదులు అరబ్బుల మధ్య హింస, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం పెరుగుతూ వచ్చాయి. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు అరబ్బులకు పంచివ్వారని, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి సిఫారసు చేసింది. దీనికి యూదు నాయకులు సమ్మతి తెలిపిన అరబ్బులు అంగీకరించలేదు. 1948లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది పాలస్తీనియన్లు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైంది. చుట్టుపక్కల అరబ్ దేశాల నుంచి సైనిక దళాలు దాడి చేశాయి. లక్షల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారు. కొందరిని బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు తరిమికొట్టారు. దీన్ని అల్ నగ్బా లేదా ఘోర విపత్తు అంటారు. మరుసటి ఏడాది యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయెల్ చాలా వరకు అక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాంతాన్ని జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి. జెరూసలేంను రెండుగా విభజించి పశ్చిమం వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. అక్కడ ఎప్పుడూ శాంతి ఒప్పందం కుదరలేదు. ఇరు వర్గాల వారు ఒకరిని ఒకరు నిందించుకుంటూనే ఉన్నారు. తరువాతి దశాబ్దాలలో మరిన్ని యుద్ధాలు, మరిన్ని పోరాటాలు, మరిన్ని వివాదాలు నెలకొన్నాయి. 1967లో జరిగిన మరొక యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అంతేకాకుండా సిరియన్ గోలన్ హైట్స్, గాజా, ఈజిప్షియన్ సినాయ్ ద్వీపకల్పాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా, లెబనాన్లలో పాలస్తీనియన్ శరణార్థులు, వారి వారసులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. వీరంతా తమ మాతృదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతించట్లేదు. వీళ్ళు స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది. వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. అయితే 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ తప్పుకున్న ఐక్యరాజ్య సమితి ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోంది. జెరూసలేం మొత్తాన్ని తమ రాజధానిగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. కానీ పాలస్తీనా ప్రజలు తూర్పు జెరూసలేంను భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా ప్రకటించుకున్నారు. గత 50 ఏళ్లలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల్లో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ 6 లక్షల మందికి పైగా యూదులు నివసిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవన్నీ అక్రమంగా కట్టినవని, శాంతికి భంగం కలిగించేవని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్లలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్కు మధ్య ప్రతి నిత్యం ఏదో ఒక గొడవ చెలరేగుతూ ఉంటుంది.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ కామన్. గాజా పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్తో అనేక సార్లు పోరాటాలు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు హమాస్కు ఆయుధాలు చేరకుండా గాజా సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటాయి. ఇజ్రాయెల్ చర్యలు, ఆంక్షల కారణంగా తాము కష్టాల పాలవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. అయితే పాలస్తీనియన్లు సృష్టిస్తున్న హింస నుంచి తమని తాము రక్షించుకోవడానికి మాత్రమే ప్రతిఘటిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అనేక అంశాల్లో ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య అంగీకారం కుదరడం లేదు. పాలస్తీనియన్ శరణార్థుల భవిష్యత్ ఏంటి? వెస్ట్ బ్యాంక్లో యూదుల నివాసాలను ఉంచాలా లేక తొలగించాలా? జెరూసలేంను ఇరు వర్గాలు పంచుకోవాలా వద్దా? ముఖ్యంగా ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా వద్దా? ఇలా పలు అంశాల్లో ఇరు వర్గాలకు రాజీ కుదరడం లేదు. గత 25 ఏళ్లలో ఎన్నోసార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ వివాదాలు పరిష్కారం కాలేదు. సూటిగా చెప్పాలంటే ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారమయ్యే పరిస్థితే కనిపించడం లేదు. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఒక శాంతి ఒప్పందాన్ని రూపొందించింది. ఈ ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ పాలస్తీనియన్లు కొట్టిపారేశారు. అంతేకాదు, తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరితే తప్ప ఈ క్లిష్ట సమస్యలు పరిష్కారం కావు. అది జరిగే వరకు ఈ రక్త చరిత్ర కొనసాగుతూనే ఉంటుంది.